స్తుతి. యోధ ఇల్లు పాడైపోయినట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనములో 21వ అధ్యాయం 20వ వచనములో అసలు యోధ అంటే ఏమిటి? యోధ అనగా స్తుతించవలసిన వాడు కానీ దొంగిలు వాడుగా మారాడు. యోహాను సువార్త 12:1-6 వచనాల్లో ఉంది. ఆ ఇల్లు అత్తర వాసనతో నింపబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇల్లు అంటే ఏంటి? నివసించేది, నివాసము కనుక మనుషులందరూ నివసించడానికి ఇళ్ళు కట్టుకోవాలి. అవి తాటికిళ్ళ, పూరిళ్ళ, పెంకుటిళ్ళ, రేకుల షెడ్ల అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరు ఉండడానికి ఇల్లు అనేది అవసరమైంది. రెండవదిగా నింపబడిన ఇల్లు. లూకాసు సువార్త 14:23లో చూస్తున్నాం. మన ఇంట్లో ఏం నింపబడుతున్నాయి? ఆహార వస్తువులు నింపబడుతున్నాయా? ధాన్యం నింపబడుతుందా? ఏమి నింపబడుతున్నాయి? మూడవదిగా ప్రార్థించే ఇల్లు లేదా ప్రార్థనా ఇల్లు. అపోస్తుల కార్యాలు 12:12. ప్రార్థన ఇల్లు శ్రేష్టమైంది. ప్రార్థించేవారు మేలు దీవెన పొందుకుంటారు. నాలుగవదిగా యెహోవా ఇల్లు. యెహోవా ఇల్లు అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమని వాక్యం సెలవిస్తుంది? ప్రార్థించే ఇల్లు. కీర్తన 127:1లో మనం చూసాం. 1వ దినవృత్తాంతాలు 13:14లో యెహోవా ఇల్లు, ఆశీర్వదించబడినటువంటి ఇల్లు మనం చూడగలుగుతున్నాం. దేవుడు మన ఇంట్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మనం చేసే పనుల్లో ఉండాలి. 5 ఒబేదేదోము ఇల్లు. 2వ సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. కనుక ఈరోజు నింపబడిన ఇల్లుగా ఉన్నామా? ప్రార్థించే ఇల్లుగా ఉందా మన ఇల్లు? యెహోవా ఇల్లుగా ఉందా? ఒబేదేదోము ఇల్లుగా ఉందనేది మనం ఒకసారి ఆలోచించుకుని మన ఇల్లు దేవుడు నింపే ఇల్లుగా, ఒకటి స్తుతించే ఇల్లుగా ఉండాలి, నింపబడిన ఇల్లుగా ఉండాలండి, ప్రార్థించే ఇల్లుగా ఉండాలి, యెహోవా ఇల్లుగా ఉండాలి,